ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పచ్చగడ్డేస్తే బగ్గుమంటది కేసీఆర్కి, రేవంత్ రెడ్డి గారికి. అలాంటిది కేసీఆర్ గారు కింద పడి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మరీ, అంటే బహుశా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో నేను ఎప్పుడు చూడలేదు ఒక సీఎం, అంటే మాజీ సీఎంకి హెల్త్ బాగాలేకపోతే అధికారంలోకి వచ్చిన ఒక సీఎం వెళ్ళి పలకరించడం ఇంటికి వెళ్ళి నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూశాను. అదే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే నేను సాధించాను అని ఆయన కళ్ళల్లో చూసి అది ఆన్సర్ చెప్పిరాటానికా, లేకపోతే ఆయన మీద సింపతితో వెళ్ళొచ్చారు అసలు? సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు కింద పడి కాలు ఇరిగిందంటే హుందాతనంగా, రాజకీయాలు విలువలు తెలిసిన మనిషిగా, పెద్దలను గౌరవించే మనిషిగా రేవంత్ రెడ్డి గారు పోయారు. ఈయన వస్తా అన్నప్పుడు అసలు వాళ్ళు ఏంటి ఓకే అన్నారా, లేకపోతే అబ్జెక్షన్ ఉంటుంది కదా? డెఫినెట్ ఏం అబ్జెక్షన్ లేదు సార్, వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ ఏం లేదు. కేటీఆర్ కానీ కవిత ఏం లేదు, పోయిండు, చూసిండు, పరామర్శించిండు, వచ్చిండు. సార్, నేను ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యుల దగ్గర కూడా పోతాడు, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడు. అదే రేవంత్ రెడ్డి గారికి కూతురు ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళు ఎవ్వరు రాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇన్విటేషన్ ఇచ్చింది కానీ వాళ్ళు ఎవరు రాలే. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు మంచిగా ఒంట్లో బాగాలేకపోతే పోయి చూసిండు. అది గొప్పతనం సార్. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీస్ ఇవే. ఇవన్నీ పెట్టుకోండి. అంటే నేను చెప్పేది అంటే ఒక మనిషి గురించి గొప్ప చెప్పేటప్పుడు ఆనందంగా అనిపిస్తుంది నాకు. కొన్ని గుర్తుకొస్తాయి కదా. ఆయన అంటే ఆయన దగ్గర సెక్యూరిటీ కింద పనిచేసేది ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటుండే అప్పుడు, మా గవర్నమెంట్ సెక్యూరిటీ అయిపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముని పెళ్ళి అయితే పోయిండు. ఏడో ఆర్టీసీ కళ్యాణ మండపము అక్కడ పోతే నేను పోయినప్పుడు అడిగిన, సార్ మనం ఈ పెళ్ళికి అవసరమా అని అంటే, రెడ్డి మనం జీవితాన్ని వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాము, జీవితంలో ఏమి ఇవ్వగలుగుతాం, ఇది ఒక్కటే కదా మనం పోయి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి ఆనందం అని చెప్పిండు. ఆయన దగ్గర ఒక సెక్యూరిటీ కింద పనిచేసే వాళ్ళ తమ్ముని పెళ్ళి అయితే మేము ఆర్టీసీ కళ్యాణ మండపం పోయినాం. ఆ రోజు నాకు మంచి గుర్తుంది, దానం నాగేందర్ గారు, నేను, బలరాం నాయక్ గారు ముగ్గురం ఉన్నాం ఆయన కార్లో. ఆ రోజు చెప్తున్నాడు, సార్ ఈ చిన్న పెళ్లి కూడా మనం అవసరం పోయేది సీఎం అయిన తర్వాత. ఓకే, అంటే వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ మనం ఏం ఇవ్వగలుగుతాము, ఏం చేయగలుగుతాము? ఇదే కదా మనం వాళ్ళ దగ్గర పోతే ఎంత ఆనందపడతారు, ఎప్పటి గుర్తు పెట్టుకుంటారు. పెద్దోళ్ళ దగ్గర పోతే మర్చిపోతారు మనని, చిన్నోళ్ళ దగ్గర పోతే మనం ఎప్పటి గుర్తు పెట్టుకుంటారు కదా. అంటే ఆ గొప్పతనం కదా. మనం పెద్దోళ్ళ దగ్గరికే పోయి చిన్నోళ్ళ దగ్గర పోకపోతే వాడు ఫీల్ కదా. మాక్సిమం ఇప్పుడు గృహప్రవేశాలకు కూడా పోయింది ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.